హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన తెలంగాణ టెట్ పేపర్ ఏదైతే ఉన్నదో సోషల్ స్టడీస్కి సంబంధించి పేపర్ 2 మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఈవినింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెండు కలిపి మనకి ఏవైతే టాపిక్స్ నుంచి బిట్స్ వచ్చాయో వాటిని అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇప్పటి వరకు జరిగిన ఏవైతే ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేది ఆ పేపర్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఈ పేపర్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ జాయిన్ అయ్యి వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ చాలా తక్కువ మనకి గ్యాదర్ అయ్యాయి. సో వాటిని కనుక చూసుకుంటే సైకాలజీకి సంబంధించి వైగోట్స్కి, ఎరిక్సన్, పియాజే కార్యసాధక సిద్ధాంతం పైన, తిరోగమ పురోగమ అవరోధం పైన ఎన్సిఎఫ్, అలాగే తిరోగమ పురోగమ అవరోధం పైన ఎన్సిఎఫ్, కోల్బర్గ్ అంతర్దృష్టి అభ్యసనము, పరిశీలన పద్ధతులు, పూర్వ ప్రచాలక దశ పైన బండూరా, బ్రూనర్, ఆర్టీ, చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్, అలాగే ప్రజ్ఞ పైన బిట్స్ అనేవి రావడం జరిగింది. సో ఇవి మనకి డైలీ రిపీట్ అవుతున్న టాపిక్సే, ఇందులో కొత్తగా ఏమీ మనకి అయితే లేవు. సో నెక్స్ట్ ఇంగ్లీష్కి కనుక చూసుకుంటే ఒక ఆర్టికల్ అనేది ఇచ్చాడు. సో ఆర్టికల్ అనేది ఇచ్చాడు, పెన్ అనేది ఇచ్చి దాని ముందు ఏ ఆర్టికల్ వస్తుంది అని, అలాగే స్పాటింగ్ ఎర్రర్స్, క్వశ్చన్ ట్యాగ్, ప్రిపోజిషన్ పైన టెన్సెస్లో హ్యాడ్ అనేది ఇచ్చాడు. మార్నింగ్ ఈవినింగ్ కూడా టెన్సెస్ పైన బిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్టర్డే అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగాడు. స్పెల్లింగ్స్, అలాగే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ పైన బిట్స్ అనేవి రావడం జరిగింది. తెలుగుకి సంబంధించి ఒక పదం అనేది ఇచ్చి సంధి విడదీయమన్నాడు. ఆహా అనేది ఇచ్చాను, అది ఏమిటి అని అడిగాడు. 2 బిట్స్ అనేవి కౌలు పైన ఇవ్వడం జరిగింది. కార్యము వికృతి పదం అడిగాడు. ఒక సమాసము, ఇంద్రగణాలు ఎన్ని అని అడిగాడు. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాల పైన బిట్ వచ్చింది. అలాగే పరుషాల పైన కూడా బిట్ అనేది రావడం జరిగింది. ఇక సోషల్ గురించి కనుక చూసుకుంటే రేగర్ సాయిల్స్ అని వేటిని అంటారు అని అడిగాడు. కామన్వెల్త్ దేశాలు ఏవి అని అడిగాడు. అంటే కామన్వెల్త్ దేశాలు కానిది ఏది అని అడిగాడు. స్వతంత్ర ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అడిగాడు. గ్రామ పంచాయతీ స్థాపనకి సంబంధించిన ఆర్టికల్, నచికేతుడి కథ ఎందులో ఉంటుంది అని అడిగారు. పార్లమెంట్ సమావేశాల మధ్య కాలం ఎంత ఉండాలి అని అడిగారు. భూమిపై అల్పపీడనం ఎక్కువగా ఏర్పడే ప్రాంతాలు, కుతుబ్ షాహీల్లో చివరి పాలకుడు ఎవరు, ఉమ్మడి జాబితాలో లేని అంశం ఏది అని అడిగారు. ఘన ప్రభుత్వం పైన అంటే ఈ వజ్జీ ఏవైతే కొన్ని ఘన ప్రభుత్వాలు ఉన్నాయి కదా, జనపదాలు, అదే సో వాటికి సంబంధించి ఇచ్చాడు. భారతదేశంలో ఇప్పటి వరకు చేసిన సవరణలో అత్యంత ముఖ్యమైన సవరణ ఏదని అడిగారు. ఆదేశిక సూత్రాలపైన బిట్ వచ్చింది. బ్లూమ్స్ వర్గీకరణ పైన, అలాగే విశాఖపట్నంలో ఉన్న గిరిజన తెగలు ఎవరు అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల కమిషనర్ను ఎవరు ఎన్నుకుంటారు అని అడిగాడు. యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీలో శాశ్వత దేశాలు ఎన్ని, పాక్షిక దేశాలు అని అడిగాడు. బుక్స్, ఆథర్స్ ఇచ్చి వాటి యొక్క మ్యాచింగ్ ఇచ్చాడు అనమాట. క్షేత్రయ్యను ఆహ్వానించింది ఎవరు అని అడిగారు. పీఠభూములు, మైదానాలకి సంబంధించి ఈ భూస్వరూపాలకి సంబంధించిన బిట్ అడిగాడు. క్రింది వాణిలో పరివాజకులు కాని వారు ఎవరు అని అడిగారు. జాతీయ కాంగ్రెస్ సమావేశాలని రూపొందించిన వారెవరు. సార్క్ సభ్యదేశం కానిదేది. ఇండస్ నది టిబెట్లో పుట్టి ఏ దేశాన ప్రవహిస్తుంది అని అడిగారు. హిమానీ నదులు దీని ద్వారా ఏర్పడతాయని అడిగారు. అంటే దేని ద్వారా ఏర్పడతాయి అని. మానవ అభివృద్ధి సూచిక కానిదేది అని అడిగారు. సేవా రంగానికి చెందనిది ఏంటి అని అడిగారు. అలాగే భారతదేశంలో సమైక్య విధానాన్ని ఏ దేశం నుండి తీసుకున్నారు అని అడిగారు. ఓటు వేసే వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించారు కదా, ఆ సవరణ ఏంటి అని అడిగారు. లౌకిక, సామ్యవాద అనే పదాలు రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు. అలాగే భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచీకరణ ఎప్పుడు తీసుకువచ్చారు. ఆదేశిక సూత్రాలు అనేవి ఏ భాగంలో ఉంటాయి. అలాగే యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని మనకి బిట్ అనేది రావడం జరిగింది. ఇవి మనకి ఈరోజు జరిగిన మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 సెషన్స్కి సంబంధించి బిట్స్ అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.